ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది అని మనకు తెలియజేయడానికి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, అలాగే లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ మాసంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి వారికి అక్టోబర్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో శుక్ర రాశిలో ఉన్నాడు. ఇది కొంచెం ఏంటంటే 2 రకాల ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ ఒకటి, వీళ్ళకి ఎప్పుడైతే రవిగ్రహణం పట్టిందో ఈ 40 రోజుల పాటు అక్టోబర్ మాసము ప్లస్ ఇంకో 10 రోజులు ఎక్స్ట్రాగా చూసుకుంటే అది ఉద్యోగం సంబంధించిన విషయంలో గ్రోత్ని ఇస్తుంది. కాకపోతే ఎప్పుడైతే 6లో గురువు ఉంటాడో ఇది కొంచెం అప్పులు రావడానికి అనుకూలము, అలాగే సక్సెస్కి మంచిదే. కాకపోతే వివాహ జీవిత విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అలాగే ధనస్థానం మీద కూడా పాపగ్రహాల దృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో కొంచెం కుటుంబ సభ్యులతోనది కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. హోమ్ లోన్స్ లభిస్తాయి. అదేవిధంగా ఫైనాన్స్ సంబంధించిన ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఇప్పుడు చూడండి, కొంతమంది చూసుకున్నట్లయితే కొన్ని అంటే విద్యా సంబంధించిన వాటిల్లో కూడా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించి చదువుతూ ఉంటారు. అటువంటివి ఇప్పుడు కొద్దిగా అటువంటి సబ్జెక్ట్స్ తీసుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి. చెప్పాలంటే హోమ్ లోన్స్ కూడా లభిస్తాయి ఇందాక నేను చెప్పినట్టుగా. కాకపోతే 20వ తేదీ నుంచి మాత్రం కుజుడు అంటే పంచమాధిపతి నీచ పొందుతున్నాడు కాబట్టి, పంచమ వ్యయాధిపతి నీచ పొందుతున్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మంచి లాభాలు వస్తాయి. అలాగే సంతాన సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పుడు అస్సలు సంతానం కలగరని కొంతమందికి పాపం మొండిగా ఇంకా వాళ్ళకి అవ్వవు. ఇక్కడ ఏంటంటే మొండిగా అవ్వని వాళ్ళకేమో కుదురుతుంది నీచభంగ రాజయోగం వల్ల కుజుడికి. అలా కాకుండా కొంతమంది చూడండి మాటిమాటికి మిస్క్యారేజ్ అయిపోతుంటాయి. అట్లాంటి వాళ్ళకి కొంచెం మిస్క్యారేజ్ ఛాన్సెస్ కూడా ఇస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది. ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 10వ తేదీ వరకు కూడా ఈ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే కేతువుతో కలిసి రవితో కలిసి దశమ స్థానంలో ఉన్నాడో ఇది కొంతవరకు ఏంటంటే వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి 10వ తేదీ వరకు అనేటువంటి చూపిస్తుంది. అండ్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ నెలలో 17వ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉంది పరిస్థితులు చూసుకున్నట్లయితే. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 2వ స్థానం మీద ఎప్పుడైతే పాపగ్రహాల యొక్క దృష్టి అనేటువంటిది ఉందో ఇక్కడ పర్టికులర్గా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏదైనా మనీ మ్యాటర్స్ విషయంలో కూడా కొంతవరకు అది స్ట్రెస్ ఇస్తుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు 2వ స్థానం మీద దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాడు కాబట్టి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కొంచెం ఫ్రెండ్స్ ఇవాళ రేపు చూడడం మా ఫేస్బుక్స్లో ఎవరో పరిచయాలు అవ్వడం ఇట్లాంటివి ఉంటుంటాయి కదా. పంచమాధిపతి నీచంగా ఉన్నందుకు కొంచెం షేర్ మార్కెట్ విషయాల్లోని ఫ్రెండ్స్ విషయంలోని కొంచెం అప్రమత్తంగా ఉండడం అనేటువంటి చెప్పుకోదగ్గ అంశం. ఇక వీళ్ళు చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. గురుగారు, ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కదా, ఉద్యోగం కోసం చూస్తున్నవారు కానీ సంతానం కోసం చూస్తున్నవారు, పెళ్ళి అయి ఇబ్బందులు పడుతున్నవారు, వీరందరికీ నవరాత్రుల్లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ఒకటేనమ్మా, నవరాత్రులు అంటేనే మనకి ఇంకా అద్భుతమైనటువంటి కాలం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండేటువంటి సమయం అంటారు ఈ నవరాత్రుల్ని. ఈ సమయంలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అప్పుల బాధలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి. మన బిల్వపత్రం మీద చక్కగా ఎర్రచందనం రాసి అమ్మవారి దగ్గర పెడుతూ ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది వాళ్ళకి. అప్పుల బాధలు అనేవి ఎన్నిసార్లు చేయాలి? రోజుకు 1 గంట సేపు చేయాలి. ఉదయం గంట, సాయంత్రం గంట. అలాగే ధన సంబంధించిన ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి, పాయసం తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేనట్లయితే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమః, పాలతో అభిషేకం అయినా చేయొచ్చు, చక్కెరతో అభిషేకం చేస్తూ కూడా ఈ నామాన్ని పలకొచ్చు. అదేవిధంగా వివాహం అయింది కానండి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే అంటే గొడవలు అవి ఉంటుంటాయి కదమ్మా. ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే నామస్మరణ ఉదయం సాయంత్రం చేసినట్లయితే, ఎందుకంటే ఇది నవరాత్రులు కదా, ఈ సమయంలో చేసేటువంటి మంత్రానికి ఎక్కువ పట్టు ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదు అనుకుంటే కనుక ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు. కొంతమందికి చూడండి మా పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, కొంచెం వర్క్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా చేయవలసినటువంటిది ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః. ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇలా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మశనాశిని నమః.
ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూడా క్రీమ్ అచ్యుతానంతా గోవింద అనుకుంటూ తింటే కూడా వాళ్ళకి అది ఔషధంగా మారుతుంది. మరొకటి ఏంటంటే అమ్మ ఇక్కడ దీంతో పాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడు కూడా గోచార ఫలితంతో పాటు మన జన్మజాతకం కూడా ఉంటుంది. అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది, మనం ఏదైనా ఒక పని చేయలేకపోతున్నాం అంటే లగ్నం బలంగా లేదని అర్థం. అప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటే కూడా లగ్న బలం పెరుగుతుంది. ఫైనాన్షియల్గా ధనస్థానం బాగోపోతే ఇందాక నేను చెప్పినట్టుగా సంపత్కరీ సమారూఢ పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరికైనా భయం ఉంటుంది కొంతమందికి, ఏ పని చేయాలన్నా సరే. అలాగా ఎక్కువ ఫియర్ ఉండేటువంటి వారు ఏంటంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కో నామం. ఫలానా దానికి అమ్మవారి యొక్క రూపాల్లో ఫలానా రూపంగా ఉంటూ ఫలానా శక్తి కలిగి ఉందని అమ్మవారు అని చెప్పి మనం కనుక ఎప్పుడైతే కీర్తిస్తామో ఆ శక్తి మనకు వస్తుందమ్మా. కాబట్టి ఏంటంటే ఒకటే జాతకం ఎలా ఉంది, లేకపోతే నాకు వాస్తు బాలేదేమో, అమ్మో నేను ఇది చేయలేనేమో అది చేయలేమో, అవన్నీ కాకుండా ఏంటంటే నేను అమ్మవారిని నమ్ముకున్నాను, అమ్మవారే నాకు మొత్తం దారి చూపిస్తుంది అనేటువంటి భావనతో ఎవరైతే మంత్రాన్ని చేస్తారో, అంటే అమ్మవారిని స్మరించడం, మంత్రం అంటే ఇక్కడ ఏం లేదు, అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించడం. ఇక్కడ మీకు రూపాయి ఖర్చు అవ్వద్దు దీనివల్ల, అంతే కదమ్మా. మీరేమీ అక్కడికి వెళ్ళి ఇంకో 1000 లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే చేయడం తప్పని నేను చెప్పట్లే, హోమాలు యజ్ఞాలు ధనం ఉన్నవాళ్ళు చేయండి, ఎందుకంటే లోక జ్ఞానం కోసం చేయాలి. ఎందుకంటే మనకి దేవతలు స్వీకరిస్తారు, దాని ద్వారా విశ్వం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ధనం లేదు, ముందే ఉద్యోగం లేదు, ఈయన అన్నన్ని వేలు పెట్టి ఎక్కడ చేయించుకుంటాడు. కాబట్టి చక్కగా నవరాత్రుల్లో ఈ మంత్రం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఉపశమనం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే లేడీసు ఖచ్చితంగా రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మొదటి రోజు చేసి తర్వాత శిరస్నానం చేయొచ్చు. జెంట్స్ మాత్రం నిత్యము తలస్నానం చేయమని చెప్పారు. వస్త్రం ఖచ్చితంగా ఉండాలి స్నానం చేసేటప్పుడు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే పూజ చేస్తున్నాం, మంత్రం చేస్తున్నాం, ఫలితం రావట్లేదు అంటే వస్త్రం లేకుండా చేస్తారు, దానివల్ల ఫలితం రాదు. ఇలాగ అనేకమైనటువంటి తప్పులు జరుగుతుంది. ఆ తప్పులు ఏమీ జరగకుండా ఇలా చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు, అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? అక్టోబర్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే మకరం వారికి ఇక్కడ భాగ్యస్థానంలో సూర్యగ్రహణం జరిగిందమ్మా. వీరికి జరుగుతుంది ఈ నెలలో అక్టోబర్ మాసంలో 2వ తేదీ. అది కూడా విదేశాల్లో ఉండేవారికి దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి విదేశాల్లో ఉండేవారు లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఈ గ్రహణ ప్రభావం చూడండి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తండ్రులు గురువులతో ఉండే రిలేషన్ విషయంలోని, వాళ్ళ ఆరోగ్య విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది విదేశాల్లో ఉండేవారికి, ఇండియా వాళ్ళకి కాదు. అలాగే కుజుడు దృష్టి లగ్నం మీద ఉండడము, అంటే రాశి మీద ఉండడము, శని యొక్క సంబంధం ముందు ఉండడం వల్ల కొంచెం వర్క్ స్ట్రెస్ మాత్రం కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది, దీని యొక్క ప్రభావం అనేటువంటిది. అలాగే ధన కుటుంబ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ ధన కుటుంబ స్థానాల మీద కాస్త శని యొక్క సంచారం ఉన్నందుకు సహజంగానే మకరం వారికి కాస్త ఏలినాడు శని నడుస్తుంది. కాబట్టి కొంచెం ఫైనాన్స్ ఎవరికైనా పెద్ద మొత్తంలో ధనం ఇచ్చేటప్పుడు అది కొంచెం చూసుకుంటే మంచిది. మరియు ఈ 3వ అధిపతి ఎప్పుడైతే 5వ స్థానంలో ఉన్నాడో, ఈ 5వ స్థానంలో ఉండడం అనేటువంటిది ఏంటంటే కొంతవరకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం కెరియర్ రిలేటెడ్గా వాళ్ళు ఏదైనా కొంత కళారంగ సంబంధంలోకి వెళ్ళడం, మళ్ళీ వాళ్ళు మార్చుకోవడం. ఎందుకంటే గురువు వక్రిస్తున్నాడు ఇక్కడ 5వ స్థానంలో ఉంటే, ఎప్పుడైతే వక్రిస్తున్నాడో వాళ్ళు మరలా దాని యొక్క ప్రభావం అనేటువంటిది, అంటే నేను కళారంగంలోకి వెళ్ళాను కానీ అది కాదు నేను మార్చుకోవాలనేటువంటిది కొంత మార్పు అనేటువంటిది చూపిస్తుంది. అండ్ అదేవిధంగా కాస్త ఈ మాసంలో పర్టికులర్గా కుజుడు 20వ తేదీ నుంచి నీచ పొందుతున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు లేదా వాహనాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఓకే, అదొకటి. అయితే ఇక్కడ 13వ తేదీ వరకు వీళ్ళకి ఏంటంటే శుక్రుడు ఓన్ హౌస్లో ఉంటున్నాడు, దశమ స్థానంలో. బ్యాంకింగ్ సెక్టార్స్లో కానీ, ఫైనాన్స్ సంబంధించిన సెక్టార్స్లో కానీ, లేనట్లయితే కళారంగాల్లో ఉండేటువంటి వారికి ఆ ఉద్యోగ సంబంధించిన ఫ్యాషన్ డిజైనింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదమ్మా. ఈ ఫ్యాషన్ కావచ్చు, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిలో, బుటిక్స్ ఇట్లాంటి వాటిలో, అంటే ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్ వాటిలో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు చాలా బాగుంటాయి చెప్పాలంటే ఇప్పుడు. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ లాభాధిపతి నీచ పొందుతున్నాడు. కాబట్టి వీళ్ళకి మకర లగ్నాతో కుజుడు 20వ తేదీ నుంచి నీచ పొందుతున్నాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు, రైతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళు చేయవలసినటువంటి దేవత ఆరాధన స్నేహం చేయాలి. ఇక్కడ ఏంటంటే అమ్మ మకరం వారికి ఎప్పుడైతే భాగ్యంలో సూర్యగ్రహణం సంబంధించి జరుగుతుందో వీళ్ళు పర్టికులర్గా సూర్య ఆరాధన, గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన, పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. గురుగారు, ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కదా, ఉద్యోగం కోసం చూస్తున్నవారు కానీ, సంతానం కోసం చూస్తున్నవారు, పెళ్ళి అయి ఇబ్బందులు పడుతున్నవారు, వీరందరికీ నవరాత్రుల్లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ఒకటేనమ్మా, నవరాత్రులు అంటేనే
మనకి ఇంకా అద్భుతమైనటువంటి కాలం, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండేటువంటి సమయం అంటారు ఈ నవరాత్రుల్ని. ఈ సమయంలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అప్పుల బాధలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి. అవునండి. మన బిల్వపత్రం మీద చక్కగా ఎర్రచందనం రాసి అమ్మవారి దగ్గర పెడుతూ ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది. వాళ్ళకి అప్పుల బాధలు అనేవి ఎన్నిసార్లు చేయాలి? రోజుకు 1 గంట సేపు చేయాలి, ఉదయం గంట, సాయంత్రం గంట. అలాగే ధన సంబంధించిన ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి, పాయసం తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేనట్లయితే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమః, పాలతో అభిషేకం అయినా చేయొచ్చు, చక్కెరతో అభిషేకం చేస్తూ కూడా ఈ నామాన్ని పలకొచ్చు. అదేవిధంగా వివాహం అయింది కానండి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే అంటే గొడవలవి ఉంటుంటాయి కదమ్మా. ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః అనే నామస్మరణ ఉదయం సాయంత్రం చేసినట్లయితే, ఎందుకంటే ఇది నవరాత్రులు కదా, ఈ సమయంలో చేసేటువంటి మంత్రానికి ఎక్కువ పట్టు ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదు అనుకుంటే కనుక ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు. కొంతమందికి చూడండి మా పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, కొంచెం వర్క్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా చేయవలసినటువంటిది ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇలా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మశనాశిని నమః. ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూడా క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తింటే కూడా వాళ్ళకి అది ఔషధంగా మారుతుంది. మరొకటి ఏంటంటే అమ్మ ఇక్కడ దీంతో పాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడు కూడా గోచార ఫలితంతో పాటు మన జన్మజాతకం కూడా ఉంటుంది. అంటే మన జన్మజాతకంలో లగ్నబలం ఎలా ఉంది, మనం ఏదైనా ఒక పని చేయలేకపోతున్నాం అంటే లగ్నం బలంగా లేదని అర్థం. అప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటే కూడా లగ్నబలం పెరుగుతుంది. ఫైనాన్షియల్గా ధనస్థానం బాగోపోతే ఇందాక నేను చెప్పినట్టుగా సంపత్కరీ సమారూఢ పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరికైనా భయం ఉంటుంది కొంతమందికి, ఏ పని చేయాలన్నా సరే. అలాగా ఎక్కువ ఫియర్ ఉండేటువంటి వారు ఏంటంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కో నామం, పలానా దానికి అమ్మవారి యొక్క రూపాల్లో పలానా రూపంగా ఉంటూ పలానా శక్తి కలిగి ఉందాన్ని అమ్మవారు అని చెప్పి మనం కనుక ఎప్పుడైతే కీర్తిస్తామో ఆ శక్తి మనకు వస్తుందమ్మా. కాబట్టి ఏంటంటే ఒకటే జాతకం ఎలా ఉంది, లేకపోతే నాకు వాస్తు బాలేదేమో, అమ్మో నేను ఇది చేయలేనేమో అది చేయలేమో, అవన్నీ కాకుండా ఏంటంటే నేను అమ్మవారిని నమ్ముకున్నాను, అమ్మవారే నాకు మొత్తం దారి చూపిస్తుంది అనేటువంటి భావనతో ఎవరైతే మంత్రాన్ని చేస్తారో, అంటే అమ్మవారిని స్మరించడం, మంత్రం అంటే ఇక్కడ ఏం లేదు, అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించడం. ఇక్కడ మీకు రూపాయి ఖర్చు అవ్వద్దు దీనివల్ల, అంతే కదమ్మా. మీరేమీ అక్కడికి వెళ్ళి ఇంకో 1000 లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే చేయడం తప్పని నేను చెప్పట్లే, హోమాలు యజ్ఞాలు ధనం ఉన్నవాళ్ళు చేయండి, ఎందుకంటే లోక కళ్యాణం కోసం చేయాలి. ఎందుకంటే మనకి దేవతలు స్వీకరిస్తారు, దాని ద్వారా విశ్వం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ధనం లేదు, ముందే ఉద్యోగం లేదు, ఈయన అన్నన్ని వేలు పెట్టి ఎక్కడ చేయించుకుంటాడు. కాబట్టి చక్కగా నవరాత్రుల్లో ఈ మంత్రం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఉపశమనం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే లేడీసు ఖచ్చితంగా రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, మొదటి రోజు చేసి తర్వాత శిరస్నానం చేయొచ్చు. జెంట్స్ మాత్రం నిత్యము తలస్నానం చేయమని చెప్పారు. వస్త్రం ఖచ్చితంగా ఉండాలి స్నానం చేసేటప్పుడు, ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే పూజ చేస్తున్నాం, మంత్రం చేస్తున్నాం, ఫలితం రావట్లేదు అంటే వస్త్రం లేకుండా చేస్తారు, దానివల్ల ఫలితం రాదు. ఇలాగ అనేకమైనటువంటి తప్పులు జరుగుతుంది. ఆ తప్పులు ఏమీ జరగకుండా ఇలా చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు ఎంతో చక్కటి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు, మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.